ఎట్లా వచ్చిందో నువ్వు చెప్పాలి, నేనే చెప్తాను. మీరు అందరూ నా ముందు అగ్రిమెంట్లు చేసుకోలేదు కదా. అంటే చూసి సరే, అంత ఆ మనిషి ఓకే, సంతోష్ గారు అన్న వ్యక్తి ఏ విధంగా నీ ఊరుకొచ్చి మొత్తం అంతా కూడా బయట పెట్టినారో తెలిసిందే. తర్వాత ఆయన నీ దగ్గరికి సాంగ్ చేస్తారని వచ్చినప్పుడు నువ్వు ఎట్లా నమ్మినావు? నువ్వు అడగలేదా మీరు నేను ప్రూవ్ చేసావు కదా నువ్వు అని? ఒకటి చెప్పినా కదా అక్క, శత్రువుల కంటే మిత్రుల కంటే శత్రువుల్ని బాగా నమ్ముతా అని. సో ఈ వేలో నేను వెళ్ళిన. ఇప్పుడు ఏ కోపం నన్ను ఏ కోపంతో అయితే అంత నెగిటివ్ చేసిండు అన్న అంటే నార్మల్. సో అదే సాంగ్ కాదు కాదు, కోపంతో చేశాడా రియాలిటీతో చేశాడా? అన్న ఇప్పుడు నాకు ఒక చాయిస్ ఇద్దామని వచ్చిన, ఇట్లా నీకు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు రియలైజేషన్ అవ్వాలి, బయటికి రావాలిరా నువ్వు అన్న. సో ఇప్పుడు నేనేమనుకున్నా అంటే అదే కోపాన్ని మైండ్ లో పెట్టుకొని నన్ను ఇట్లా నెగిటివ్ చేసింది కదా, నన్ను ఎట్లయితే నెగిటివ్ చేసిండో అది సాంగ్ లో చూపిద్దాం మన టాలెంట్ ఏందో, దాని మీద వెళ్ళిన నేను. ఓకే, సో కోపం ఉంది ఇంకా నీకు? ఉంది అంటే ఇక చెప్పుకోలేనక్క నేను. ఉంది అయితే కోపం ఉంది అయితే. ఓకే, సో నీ టాలెంట్ నేనేందో చూపిద్దామని చెప్పి సాంగ్ ని ఒక ఆయుధంగా తీసుకున్నావు అయితే.